అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత 15 రోజుల ముందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు 18,750 రూపాయలనైతే విడుదల చేశారు. ఇక అంతేకాకుండా ఈ పథకం విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఓసీ కులాల మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మనకు 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి 15,000 రూపాయలనైతే విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు కేవలం వారం రోజులు మాత్రమే సక్రమంగా మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది. తర్వాత నుంచి కూడా ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఇప్పుడు తాజాగా నిన్నటి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు, దీనికి సంబంధించి డబ్బులు త్వరగా జమ కావాలంటే మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉందండి, మీరు వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది, మంచి వీడియోస్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసేయండి, వీడియోను తప్పకుండా లైక్ చేయండి. వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు. బాణం గుర్తు మాదిరి ఉంటుంది, షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న వారికి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4వ విడత 18,750 రూపాయలనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారండి. ఇక ఈ 4వ విడత డబ్బులు విడుదల చేసిన వారం రోజుల వరకు కూడా సక్రమంగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడడం జరిగింది. తర్వాత మనకు మహిళలందరికీ కూడా డబ్బులు అయితే జమ కాలేదు. ఇక ఎందుకు జమ కాలేదంటే వారం రోజుల తర్వాత వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇక ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక ఈ నెల 18 నుంచి కూడా నామినేషన్లు అయితే వేస్తారు. తర్వాత మనకు వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి, మే 13వ తారీఖున. ఇక జూన్ 4వ తారీఖునైతే ఫలితాలు అయితే వస్తాయి, అంటే ఏ ప్రభుత్వం ఏర్పడేది మళ్ళీ కూడా తెలిసిపోతుంది. ఈ విధంగా మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది. కాబట్టి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పంపిణీ అనేది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. అంటే ఈ వైఎస్ఆర్ చేయూత నిధులు అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక ఈ వైఎస్ఆర్ చేయూత నిధులను తాత్కాలికంగా నిలిపివేసినా కూడా సీఎం జగన్ గారే స్వయంగా మనకు ఎప్పుడు కూడా నేను బటన్ నొక్కిన 2 లేదా 5 రోజులు లేదా వారం రోజుల్లో డబ్బులు అయితే జమ అయ్యేవి. ఈసారి కొద్దిగా పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకు డబ్బుల పంపిణీ అయితే తాత్కాలికంగా ఆగింది. మీరెవరో కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి మనకు నిన్నటి నుంచి ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. అక్కడక్కడ పడుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది. మీరు కావాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అంతేకాకుండా ఒకవేళ మీకు ఈ డబ్బులు తొందరగా జమ కావాలి అనుకుంటే ప్రతి మహిళ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది తనిఖీ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింకింగ్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. అంటే మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా వెంటనే మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది.
ఇక అంతేకాకుండా చాలామంది మహిళలు ఏంటంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదో ఒక బ్యాంక్ ఖాతా అనేది ఇచ్చింటారు. తర్వాత మళ్ళీ కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తగా ఓపెన్ చేస్తుంటారు. అంటే కొత్తగా మళ్ళీ కూడా మీరు కొత్త అకౌంట్ తీసుకుని ఉంటారు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క పాత అకౌంట్నే మీరు చూసుకోవడం జరుగుతుంది. అంటే మనం వైఎస్ఆర్ చేయూతకు పలానా బ్యాంక్ అకౌంటే ఇచ్చాం కదా దరఖాస్తు చేసుకునే సమయంలో, ఆ అకౌంట్లోనే డబ్బులు పడుంటాయి అనేసి మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేస్తున్నా కూడా మీకు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళడం జరుగుతుంది, డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఇచ్చిన అకౌంటే కాకుండా మీకు వేరే అకౌంట్లు కనుక ఉంటే ఆ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడ్డాయి, ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఈరోజు కూడా కొంతమందికి డబ్బులు అయితే పడతాయి సాయంత్రం 4 గంటల లోపు. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ పథకంతో పాటు విడుదల చేసినటువంటి ఈ పథకం విడుదల చేసిన వారం రోజులకు విడుదల చేసినటువంటి పథకం ఈబీసీ నేస్తం. ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారి మహిళలకు తప్పకుండా వారికి కూడా 15,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 15,000 రూపాయలు విడుదల చేసినటువంటి 3 రోజులకంతా కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చేయడం జరిగింది. ఇక ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడంతో డబ్బుల పంపిణీ అయితే పూర్తి స్థాయిలో ఆగిపోయింది. వైఎస్ఆర్ చేయూత డబ్బులైనా కూడా మనకు 100లో 20 మందికి అయితే జమ కావడం జరిగింది. ఇక ఈబీసీ నేస్తం డబ్బులు చూసుకుంటే 15,000 రూపాయలు 100లో 10 మందికి కూడా జమ కాలేదు. ఈ నేపథ్యంలో మనకు మహిళలందరూ కూడా కంగారు పడుతున్నారు. అందులోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం అయితే ఈ డబ్బులపైన ఫోకస్ చేయాలని మహిళలే అడుగుతూ ఉన్నారు. కాబట్టి మహిళల కోసం అయితే మనకు మరొకసారి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇప్పటికే మనకు వైఎస్ఆర్ చేయూత కింద 18,750 పడుతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులతో పాటు ఎవరైతే ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు కూడా జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చెప్పినట్లే మీకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. ఎన్పిసిఐ లింక్తో పాటు తప్పకుండా మీరందరూ కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడుంటాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఈరోజు అక్కడక్కడ కొంతమంది మహిళలకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. పండగ పూట మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. లైక్ చేసిన వెంటనే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. వీడియోని షేర్ చేయండి. మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.